అందరికీ నమస్కారం. ఈరోజు త్రివిక్రమ్ రావు గారు అక్కడ వారు ఇక్కడ ఉన్నారు మూవీ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. త్రివిక్రమ్ రావు గారుతో పాటు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురురాజ్ గారు, అలాగే ఇందులో పాల్గొన్న అందరు ఆర్టిస్టులు, కెమెరా, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారాలు. కొత్తగా ఫస్ట్ టైం ఏంటంటే త్రివిక్రమరావు గారు మూవీ ఫస్ట్ టైం చేసినా ఇంతమంది ఆర్టిస్టులను పిలిచి అందరినీ సన్మానించడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ బైసాబ్, నీ సినిమా పెద్ద హిట్ కావాలి, వీళ్ళందరి ఆశీస్సులు మీకుండి ఈ సినిమా కూడా మంచి హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమాను చాలామంది చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ప్రేమించి సినిమానే లోకం, సినిమా కోసమే నేను వచ్చాను అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చి చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా సినిమా గురించే మాట్లాడతారు నా దగ్గర. ప్రతిసారి ఏదో ఒక రకమైన పని పైనే వస్తారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తి ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమా మంచి జరిగితే దీంతోపాటు ఎంతోమందికి, అంటే ఇందులో పనిచేసిన అందరికీ ఇది హిట్ అయిందనుకోండి, ఇందులో చేసిన అందరికీ మంచి భవిష్యత్తు వస్తుంది. వారు కూడా ఇన్ ఫ్యూచర్లో మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. కొత్త వారు, కొత్త సబ్జెక్టు, కొత్త ప్రొడ్యూసర్ చేస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. ఇలాంటి వారిని ఆదరిస్తే ఏంటంటే ఇంకా 10 సినిమాలు ఎక్కువగా రావడం, కొత్త సబ్జెక్టు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ ఒక సినిమా చేస్తే దాదాపు 200-300 మంది ఈ సినిమా ద్వారా ముందుకు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇట్లాంటి సినిమాలను డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మాత్రం ఎందుకంటే ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. మొన్ననే చూసినాం మనం, సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో మామూలు సినిమా అంటే చిన్న సినిమాగానే రిలీజ్ చేసిన, తక్కువ టికెట్తో రిలీజ్ చేసిన హనుమాన్ సూపర్ డూపర్ హిట్ అయింది. వారు కూడా చాలా రోజుల నుంచి డైరెక్టర్ కూడా చాలా కష్టపడి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాలామంది థియేటర్లు ఇస్తా అని చెప్పి కూడా ఇయ్యలేదు ఇక్కడ సిటీలో. తర్వాత వాళ్ళే పిలిచి మళ్ళీ థియేటర్లు తీసుకున్నారు. అంటే సినిమా హిట్ చేస్తే ఎవ్వరు కూడా ఆపలేరు. ఏ థియేటర్లు ఆగాయి, అందరూ మళ్ళీ డబల్ కూడా ఇస్తారు. కాబట్టి కంటెంట్ బాగా ఉండి సినిమా సక్సెస్ అయితే దాన్ని పెద్ద విజయంగానే, పెద్ద సినిమానే చూడాల్సి వస్తుంది. ఈరోజు ఆ సినిమా దాదాపు 400 కోట్ల పైచిలకు కలెక్షన్స్ చేసిన అంటే మామూలు మాట కాదు. అలాగా ఈ సినిమా చాలా ఇంట్రెస్ట్గా పనిచేసినాడు త్రివిక్రమరావు గారు. వారి సినిమా మంచి ఆదరణ లభించి తప్పకుండా మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నా. వారికి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా పూర్తి సహకారం ఉంటుంది. మొన్న కూడా మేము హనుమాన్ కోసం కూడా చాలా సపోర్ట్ చేసినాం. చాలా థియేటర్లకు కూడా ఇవ్వాలని కొట్లాడినాం. కాబట్టి నీకు కూడా ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని థియేటర్లు ఇప్పిస్తా. మా అన్న నేను కలిసి మీకు ఎన్ని థియేటర్లు కావాలో చెప్పండి, ఇప్పిస్తాం. మనం ఇక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్లో కావాలంటే కూడా ఇప్పగలుగుతాం. ఎందుకంటే సినిమాలు మంచి థియేటర్లు, అంటే థియేటర్లు అన్ని రకాలుగా అంతటా ఉంటాయి, కానీ అందులో మంచి చెడు అనే 2 రకాల థియేటర్లు కూడా ఉంటాయి. ఎప్పుడైనా మన సినిమా మంచి థియేటర్లు పడితేనే డెఫినెట్గా చూడడానికి అవకాశం ఉంటుంది. మంచి ప్రేక్షకులకు అంటే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థియేటర్లను సెలెక్షన్ చేసుకోవడం వల్ల మనం మంచి థియేటర్లు సెలెక్ట్ చేసుకోవాలి. నేను దాదాపు 35 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్గా మేము వైజాగ్లో కూడా జగదాంబ సెంటర్లో నేను ఓన్ రిలీజ్ చేసినప్పుడు జోడీ నెంబర్ 1 సూపర్ హిట్ అయింది నాకు. అంటే త్రూఅవుట్ ఆంధ్ర నేను ఓన్ రిలీజ్ చేసిన, థియేటర్లు అనేది మంచి సెలెక్ట్ చేసుకొని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి అవుట్ రైట్ ఇచ్చిన. అలాగా మనం మంచి థియేటర్లు సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీకు తెలంగాణ కానీ, ఆంధ్రలో కానీ ఇక్కడ కావాలన్నా మంచి థియేటర్లు ఇప్పించడానికి నేను సహకరిస్తా. దీన్ని మంచి పబ్లిసిటీ చేయండి. ఇప్పుడు ఇలాగా చేశారు, ఇదే మన పేపర్లలో దాంట్లో బాగా వస్తుంది. నువ్వు రిలీజ్కి ముందు కూడా కొంచెం మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయండి. నీకు పూర్తి సహకారం ఉంటుంది. ఫిలిం ఛాంబర్ ద్వారా ఏం కావాలన్నా నీకు మంచి సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే సినిమాలు చాలామంది చేస్తారు, కానీ ఆ రిలీజ్ కాడికి వచ్చేసరికి చాలామంది
అసలు ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేస్తారు. మొన్న మా మిత్రుడే ఒక అతను మన మెంబరే, నేను చెప్పాను రిలీజ్ చేయకరా బాబు, పబ్లిసిటీ రిలీజ్ చేయమంటే అది పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ చేసిన సెకండ్ డే థర్డ్ డే తీసేసారు. అలా ఉంటే కష్టమవుతుంది, దానిలో మనం కూడా ఏం చేయలేము. కొంచెం పబ్లిసిటీ అంటే సినిమా రిలీజ్ అవుతుంది అని ప్రేక్షకులకు తెలియాలి, ఈ సినిమా రిలీజ్ అవుతుంది అయితే మనం చూడాలి అనే కోరిక కలుగుతుంది వాళ్ళకి. కాబట్టి పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేస్తే మాత్రం ఇక దేవుడు కూడా ఆదుకోలేడు. కాబట్టి మనం పబ్లిసిటీ ముందుగా చేసి మన ప్రయత్నం పబ్లిసిటీ చేసి తర్వాత దైవాధీనం. డెఫినెట్గా మంచి సబ్జెక్ట్ ఉందనుకోండి, మంచి కంటెంట్ ఉందనుకోండి, తప్పకుండా చూస్తారు. ఆఫ్టర్ దట్ చూసిన తర్వాత మనం ఓటీటీలో కూడా మంచి రిజల్ట్ వస్తుంది, మంచి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మరి ఇంత కష్టపడి బాగా చేసినారు, బాగా చేస్తున్నారు. మరొకసారి మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఇది సక్సెస్ అయ్యి అందరికీ పేరు వచ్చి మీకు మంచి డబ్బులు వచ్చి మళ్ళీ సినిమా తీసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అక్కడి వారు ఇక్కడ ఉన్నారు సినిమా పోస్టర్ లాంచ్కి వచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ మా అన్న లయన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే ఈ చిత్ర దర్శకులు ఆల్రౌండర్ అనుకుంటా నేను నాకు తెలిసి మరి త్రివిక్రమ్ రావు అతి తొందరలో ఆ రావు తీసేసి త్రివిక్రమ్ 2 అని టైటిల్ పడుతుందని. ఎందుకనంటే త్రివిక్రమ్ కూడా అలాగే చిన్న సినిమాలతోటే మొదలుపెట్టి ఈరోజు ఒక తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు. మరి ఆయన అడుగుజాడల్లో ఈ త్రివిక్రమ్ 2 పడతాడని ఆశిస్తూ ఈ యొక్క అక్కడి వారు ఇక్కడ ఉన్నారు ఈ చిత్రం మంచి విజయాలు సాధించాలని, ఈ చిన్న చిత్రాలకి నేనున్నాను అని మొదటి నుంచి మరి తను ఆహర్నిశలు అంటే ఛాంబర్కు తప్ప మరి ఇంటికి ఎప్పుడు పోతాడో మా అన్నయ్య తెలియదు. ఎప్పుడు చూసినా ఛాంబర్ అంటే నాకు తెలిసి నా యొక్క 30 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఇలాంటి ఒక ప్రెసిడెంట్, ఒక చైర్మన్ ఉంటాడు అని అది నేనైతే చూడలే. అంటే బహుశా రాబోయే రోజుల్లో కూడా మరి మా రామకృష్ణ తనకు తానే రికార్డులు బ్రేక్ చేసుకోవాలి తప్ప ఇంకొకడు వస్తాడని నేనైతే అనుకోను. ఎందుకనంటే ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేసుకుంటూ వారి వ్యాపారాలకి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఆ యొక్క పోస్టులని తీసుకుంటారు చైర్మన్లుగా. కానీ ఇదే నా వ్యాపారం, ఇదే నా సర్వీసు, ఇదే నా సర్వము అని మరి మా రామకృష్ణన్న నిజంగా తను చేస్తున్న సేవలకి నేనైతే ఇక నమస్కారం తెలియజేయక తప్పదు. అయితే ఈ చిన్న చిత్రాలకి ఇందాక అన్నట్టు పెద్ద సినిమాలు మీకు ప్రేక్షకులంతా కూడా వారానికి ఒక సినిమా వీక్షించాలని అంటే ఖచ్చితంగా చిన్న సినిమాలనే మనం ఎంకరేజ్ చేయాలి. పెద్దవారు ఆ సినిమాలు మనం చూడడానికి వారానికి ఒక సినిమా రాదు, ఎందుకంటే వాళ్ళు సినిమాలు చేయడానికి సంవత్సరాల తరబడి పడుతుంది. కాబట్టి ఈ చిన్న చిత్రాలు వస్తేనే ప్రతి వారం ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూడగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ఏంటిదనంటే చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు, మంచి కంటెంట్తో థియేటర్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఊహకు అందకుండా చేసినటువంటి చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరి అక్కడి వారు ఇక్కడ ఉన్నారు అనే ఈ చిత్రం కూడా అలాగే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అంత విజయం సాధించాలని తను మొదట్లోనే అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి తను అనుకుంటాడు, నేను ఏదో గుర్తింపు పొందాలి, నాకు కూడా ఒక చిన్న షీల్డ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. కానీ చిత్రాలు హిట్టు ఫ్లాపులు కామనే. హిట్ అయినప్పుడు వారు స్టేజ్ మీదకి వస్తారు, గుర్తింపు పొందుతారు. మరి ఫ్లాప్ అయిపోతే ఆ డైరెక్టర్ నిర్మాత కనబడడు. కానీ ముందుగానే వారినందరినీ కూడా గుర్తించి వారికి సన్మానాలు చేసి షీల్డ్ ఇచ్చిన
మా త్రివిక్రమ్ 2కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి ఎంకరేజ్ చేసినప్పుడే వారి యొక్క హృదయములో ఈ చిత్రం హిట్ అవ్వాలని అంటారు. మనిషి బ్లెస్సింగ్ అనేది చాలా పవర్ఫుల్. అది బాగుండాలంటే బాగుంటుంది, బ్లాస్ట్ అవ్వాలంటే గతంలో మనము అంటే పెద్దలు అన్నట్టు రాళ్ళు కూడా పగిలిపోయినటువంటి రోజులు చూసాం. కాబట్టి మీ అందరి హృదయాల్ని ఆయన హద్దుకున్నాడు. అలాగే ఈ చిత్రం హిట్ అయ్యాక మరి మా రామకృష్ణన్న నేను ఖచ్చితంగా స్టేజ్ పైకి మీ అందరినీ పిలిచి మళ్ళీ షీల్డ్ ఇచ్చే స్థాయికి రావాలని, వస్తుంది అని ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈరోజు మీడియా రంగం చాలా పబ్లిక్కి దగ్గర అయ్యింది. బట్ ఖర్చుకి హంతు లేదు. కానీ ఏది ఏమైనా కొంతవరకు రీచ్ అయితే వాళ్ళంతా కూడా వచ్చి సినిమా చూస్తారు. వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్పాలంటే ముందు వీళ్ళు రావాలి. కాబట్టి అన్న చెప్పినట్టు మీరు కొంతవరకు పబ్లిసిటీ పెట్టండి. ఈ యొక్క చిత్రం పోస్టర్ చూస్తుంటే హెవీగా లుక్ ఉంది, జనాలు వచ్చే విధంగా ఆకర్షణంగా ఉంది. మరి అన్న ఎప్పుడు మీ వందే మీకు సపోర్ట్గా 100% ఉంటాడు. మరి అన్న వెనకాల మేము ఆల్రెడీ ఆయన ఎక్కడుంటే అక్కడ మేము ప్రత్యక్షం అవుతాం. కాబట్టి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఇందులో చేసినటువంటి టెక్నీషియన్స్కి రాబోయే రోజుల్లో ఈ 2024లో మంచి విజయాలు రావాలని, ఇందులో చేసినటువంటి ఆర్టిస్టులకు అందరికీ కూడా మంచి గుర్తింపు రావాలని, మళ్ళీ ఫంక్షన్కి మా త్రివిక్రమ్ 2 పిలుస్తాడు అని మరి వచ్చి మీ అందరికీ షీల్డ్ అందిస్తారని కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నా సినిమా అక్కడ వారు ఇక్కడ ఉన్నారు పోస్టర్ రిలీజ్. దీంట్లో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్, టెక్నీషియన్స్ వాళ్ళందరినీ మన టీఎఫ్ఎఫ్ చైర్మన్ గారు ప్రతాపన్ రామకృష్ణ గౌడ్ గారి చేతుల మీదుగా, అట్లాగే డిప్యూటీ చైర్మన్ గారు గురురాజు చేతుల మీదుగా పోస్టర్ రిలీజు, వీళ్ళందరికీ సన్మానం చేయించుకోవటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు వీళ్ళిద్దరూ చెప్పారు, నువ్వు ఏమాత్రం ముందుకెళ్తున్నా కానీ ఛాంబర్ నుంచి సపోర్ట్ ఉంటుందని. నేను ఖచ్చితంగా జాగ్రత్తగా అట్లా వెళ్తూ ఉంటాను, మీ సపోర్ట్ కోరుకుంటూ ఉంటాను. ఉన్న దాంట్లో సినిమా తీసుకొని జాగ్రత్త ప్రేక్షకులు ఆదరించే విధంగా సినిమాలు తీస్తూ దెన్ ట్రూ సార్ నేను ఈ సినిమా తీశాను, మీ సపోర్ట్ కావాలని అడుగుతుంటాను. ఇది కూడా ఫ్యామిలీ అందరూ చూసేటువంటి ఒక మంచి సినిమా, హర్రర్ థ్రిల్లర్ సినిమా. దీంట్లో పనిచేసినటువంటి ప్రతి యాక్టరు చాలామంది 90% కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం కూడా ఇది నాకు కొత్త సినిమా కాదు అనుకొని చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్, చాలా గొప్ప యాక్టర్స్లా ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ చేశారు. రేపొద్దున స్క్రీన్ మీద వాళ్ళందరినీ చూస్తారు మీరు. అలాగే ఈ సినిమాకి శ్రీ వెంకట్ గారు ఆయన వచ్చి ఉన్నారు, అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. అది దీంట్లో సాంగ్ ఉంటుంది, అమ్మవారి మీద సాంగ్, దుర్గా అమ్మవారి మీద, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. అది ముందు రిలీజ్ చేస్తాం. అట్లాగే ఆర్ఆర్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్, ఆర్ఆర్ చాలా బాగా వచ్చింది. అట్లాగే కెమెరామెన్ డిఓపి రాజు చాలా బాగా కష్టపడ్డారు, బాగా వర్క్ చేశారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు ఈ సినిమాకి. ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా. కూర్చొని 1 అవర్ ఆల్మోస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది మూవీ. ఒక ఇంగ్లీష్ మూవీ చూసినట్టు అనమాట. ప్రతి సీను థ్రిల్లింగ్గానే ఉంటుంది, అందరినీ హ్యాపీగా ఫీల్ అయ్యేట్ చేస్తుంది. అంటే సినిమాకి వచ్చే ప్రేక్షకుడు ఏదైతే కోరుకుంటాడో, ఏ ఆనందాన్ని అయితే కోరుకుంటాడో ఆ ఆనందం అంతా ఈ సినిమాలో ఉంటుంది. సో ఈ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అట్లా గురురాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి మీ అందరూ నేను పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అట్లాగే మీడియా మిత్రులందరికీ, అట్లాగే మా పిఆర్ఓ రత్నరాజు గారు కోఆర్డినేట్ చేసి అందరిని తీసుకొచ్చి చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను. ధన్యవాదాలు.